కూడా ఎందుకు తీసుకున్నాను అంటే, ఇది మా యొక్క పరిస్థితికి కొంత రిలేటివ్‌గా అంటే దగ్గరగా ఉన్నటువంటి పోర్షన్ ఇది. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మొట్టమొదట. దేవుని యొక్క వాక్కు శ్రేష్టమైనటువంటిది, శక్తి కలిగినటువంటిది. ఆ వాక్కు ద్వారా దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలియపరిచినటువంటిది. ఇంకా దేవుని యొక్క వాక్కును గూర్చి మనకు తెలుసు. ఆ దేవుని యొక్క వాక్యము క్రియేటివ్ పవర్, సృష్టించేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము, మాట. కనుక అలాంటి వాక్యము యిర్మీయా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి ఒక శ్రేష్టమైన పాత్ర యిర్మీయా. కనుక దేవుని యొక్క వాక్యమును పొందుకునేటువంటి ధన్యత యిర్మీయాకు దొరికింది. కనుక యిర్మీయాకు ఆ వాక్య ప్రత్యక్షత దొరికింది. మన జీవితంలో దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత దొరకడం ఒక అంతు అయితే, ఆ యొక్క వాక్యమును అర్థం చేసుకోవడం, వాక్యము ఫలించినట్లుగా మనం వాక్యానికి విధేయులం కావడం అనేది అది చాలా ధన్యకరమైనటువంటిది. చాలా మందికి వాక్యం తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రత్యక్షత అంటే తెలియపరచబడము ఏదో ఒక విధంగా అర్థం. కనుక వాక్యము చాలా మందికి అందించబడుతుంది. కానీ ఎంతమంది ఆ వాక్యానికి లోబడి వాక్యాన్ని సొంతం చేసుకొని వాక్యానుసారంగా ముందుకెళ్తారో అనే దగ్గరకు వచ్చేసరికి చాలా మంది తప్పిపోతూ ఉంటారు. సరే, ఈ యొక్క యిర్మీయా గురించి కూడా మనం 2 మాటలు చెప్పుకుందాం. ఆయన గొప్ప ప్రవక్త. ఆయనకి బైబిల్‌లో కన్నీటి ప్రవక్త అనేటువంటి పేరుంది. ఆ కన్నీరు తన కోసం కార్చేవాడు కాదు ఆయన. అది ముఖ్యం. మనం కన్నీరు గారిస్తే మనకొచ్చిన బాధను బట్టి, మన దగ్గర వారికి వచ్చినటువంటి కష్టాలను బట్టి, దగ్గర వారు అనంటే మన ఇంటి వారే వస్తేనే మనకు కన్నీళ్ళొస్తాయి, లేకపోతే రావు. జనరల్‌గా జనాలు కొంతమంది ఉంటారు, ఎదుటి వాళ్ళకి వస్తా ఉంటే వింటారు గానీ కొంచెం లోపల ఈడికి ఇట్లా జరిగిందిలే, బాగానే జరిగింది, లేకపోతే మాట వినేవాడు కాదు, ఇలాంటి ఆలోచనలుంటాయి. కానీ యిర్మీయా ఈజ్ క్వైట్‌లీ డిఫరెంట్, కంప్లీట్‌లీ డిఫరెంట్. యిర్మీయా ఎప్పుడూ కూడా యిర్మీయాలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన పద్ధతి మనకు కనపడుతుంది. యిర్మీయా ఇతరుల కొరకు కన్నీరు పెట్టేటువంటి ప్రవక్త. అంటే ముఖ్యంగా ఇతరులంటే ఎవరో కాదు, ఇశ్రాయేలు ప్రజల కొరకు కన్నీరు కార్చేటువంటి వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలని యొక్క క్షేమాన్ని మనఃపూర్వకంగా కోరుకున్నటువంటి వ్యక్తి. అందుకనే యిర్మీయాకు కన్నీటి ప్రార్థన అనేది మనకు యిర్మీయా అని చెప్తూనే అది జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శ్రేష్టమైన ప్రవక్తకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై ఏం చెప్పారు అక్కడ? కుమ్మరివాని ఇంటికి వెళ్ళము. ఒక ప్రవక్తను దేవుడు కుమ్మరివాని దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్త గొప్ప, హీఈస్ ఎ గ్రేట్ ప్రాఫెట్. హీ వాజ్ ఆస్క్డ్ టు గో టు ది పోటర్ హౌస్. అక్కడ వాని యొద్దకు వెళ్ళుము, అక్కడ నేను నా మాటలను నీకు తెలియజేతును. అది వాక్యం. కనుక దేవుని మాటలు ఒక్కొక్కసారి థియరిటికల్‌గా ఉంటాయి, ఒక్కోసారి ప్రాక్టికల్‌గా ఉంటాయి. థియరిటికల్‌గా అంటే వాక్యం చెప్పినట్టు చెప్పుకుంటూ వెళ్ళడం, మాటల సంభాషణ ద్వారా. రెండవది ఏంటి అంటే అనుభవపూర్వకం. దేవుడు ఒక అనుభవంలోనికి నెడతాడు. ఆ అనుభవంలో నేర్చుకున్నటువంటి, పొందినటువంటి ఆత్మీయ అనుభవము అనేది ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈరోజు నేను ఇప్పుడే ఒక మెసేజ్ వింటుంటే, ఈ ఉదయకాలం 3 గంటల ప్రాంతంలో వింటుంటే రాజబాబు గారి గురించి చెప్తున్నాడు ఒక ఆయన. ఎంత చక్కగా చెప్పారంటే రాజబాబు గారు, ఆయన రోషము కలిగినటువంటి వ్యక్తి అంట. తన కుటుంబాన్ని వదిలిపెట్టేసుకొని ఒక్కడే బ్రతికాడు దేవుని కోసం. రాజీ పడలేదు. 60వ సంవత్సరంలో అద్భుతమైన పాటలు కూడా రాసినటువంటి వ్యక్తి. ఒక్క ఆదివారం తప్ప మిగతా ఎప్పుడూ కూడా స్త్రీలని తన యొక్క మందిరంలోనికి అలౌ చేసేవాడు కాదంట. ఆయన అంత నియమం పెట్టుకొని చనిపోయేంత వరకు ఆ నియమాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి. ఆయన చెప్తూ దైవజనుడు
అలాంటి గొప్ప దైవ సేవకుల గురించి మనం ఏం చెప్పగలం, వాళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకోవాలి అనేటువంటి మాట చెప్తూ వచ్చాడు. కనుక రాజ్‌బాబు గారు కుటుంబం లేకుండా ఒంటరిగా దేవుని యొక్క ఎప్పుడు పట్టినా దేవుని ప్రేమనే చెప్పేవాడాయన. అది ముఖ్య విశిష్టత. కాబట్టి ఒక్కొక్క దైవజనుల నుంచి మనం నేర్చుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి జీవిత సత్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక ఈ యొక్క కన్నీటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎప్పుడూ కన్నీరు కార్చేటువంటి వాడంట ఈయన. అందుకని దేవుడు ఈరోజు ఈ సందర్భంలో ఒక ప్రాక్టికల్‌గా ఇర్మియాతో మాట్లాడాలని, ఇర్మియాకి తన మాటలు తెలియచేయాలని కుమ్మరి వాని ఇంటి యొద్దకు వెళ్ళమన్నాడు. ఇక్కడ కుమ్మరి దేవునికి సింబాలిక్‌గా ఉంటూ ఉన్నాడు. సృష్టికర్తకు సింబాలిక్‌గా ఉంటూ ఉన్నాడు. ముంగుర్తుగా ఉంటూ ఉన్నాడు. కనుక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు కరెక్ట్‌గా అది ఏ టైము అనంటే, మరి కుమ్మరివాడు తన సారె మీద ఉండగా, సారె అని ఒక చక్రం లాగుంటుందది. దాని మధ్యలో ఒక ఎత్తైనటువంటి ఒక దిమ్మలాగా ఆ చక్రంలో ఉంటుంది. దాని మీద ఈ జిగట మన్నును పెట్టి ఆ యొక్క సారెను, ఆ చక్రమును చాలా స్పీడ్‌గా అత్యంత వేగంగా తిప్పుతారు. మేమున్నాం ప్రకాశం జిల్లాలో. దెన్ ఐ వాస్ థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్ అప్పుడు ఆ కుమ్మరి వాళ్ళ ఇంట్లోనే బాడుకున్నాం మేము. నేను కళ్ళారా చూశానది. కర్ర పెట్టి చాలా స్పీడ్‌గా తిప్పుతాడు. కర్రని తిరుగుతూ ఉంటుంది అది, ఇంకా చాలా సేపు తిరుగుద్దది. ఆ తిరిగేటప్పుడు ఆ మట్టి ముద్దలో చెయ్యి పెట్టి ఆయన ఇలాగంటూ ఉంటే అది షేప్ అప్ అవుతా ఉంటది. చాలా దాన్ని అప్పుడప్పుడు నీళ్ళతో అట్లా తడుపుకుంటా ఉంటాడు. ఆల్రెడీ పిసికినటువంటి మట్టి. బాగా మిక్స్ చేసిన నీళ్ళతో మిక్స్ చేసినటువంటి మట్టి. కనుక తన పని మీద ఉండగా ఆ సందర్భంలో కుమ్మరివాని దగ్గరికి పంపబడ్డాడు. మామూలుగా కుమ్మరివాడు ఒక గుణపం తీసుకొని, ఒక పార తీసుకొని, ఒక మరి ఆ మట్టి సెలక్షన్ కోసం వెళ్ళి ఆ మట్టిని వేరుపరిచి, ముఖ్యంగా సెపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సెపరేషన్, ప్రత్యేకించడం. ఆ మట్టిని ప్రత్యేకించి తీసుకొని రావడం. మనం లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాము, లోకంలో నుంచి వేరు చేయబడ్డాము. సెపరేషన్ అంటే మీనింగ్ అది. కనుక దేవుడు మనల్ని లోకము నుంచి వేరు చేశాడు. లోకము నుంచి, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారన్నారు కదా. ఉప్పు కూడా సముద్రంలో ఉన్నది, ఆకారం లేనిదిగాను మరి నిష్ప్రయోజనంగాను ఉన్నటువంటి ఉప్పుని మరి అది దాన్ని బయటికి తీసుకుని వచ్చి, ఆ నీటిని తీసుకుని వచ్చి ఆ పొలాల్లో గట్ల మీద ఉంచి దాని మీద ఎండబడినప్పుడు ఆ నీరు, ఉప్పు నీరంతా ఉప్పు కణికలుగా మారడం, ఆ ఉప్పుని మళ్ళా ప్రోగు చేయడం, ఇదంతా కూడా సపరేషన్ అనేది చాలా ప్రాముఖ్యము. మరలా ఆ ఉప్పుని నిష్ప్రయోజనం చేసేది ఏంటంటే, ఏ ఉప్పు అయితే ఇంతకుముందు నిరాకారంగా నిష్ప్రయోజనంగా సముద్రంలో నీరుగా ఉండిపోయిందో అదే నీరు మళ్ళా ఆ ఉప్పుకు తగిలినప్పుడు ఆ ఉప్పు మళ్ళా నిష్ప్రయోజనం అవుతుంది. కనుక లోకము నుంచి వేరు చేయబడినటువంటి మనము తిరిగి మనల్ని నిష్ప్రయోజకులు చేసేది, నిస్సారం చేసేది ఏంటి అంటే లోక సంబంధమైనటువంటి విషయాలు. ఆ సముద్రపు నీరు మళ్ళా అలలకొచ్చి ఆ పొలంలో కొట్టిందనుకోండి, అప్పటి వరకు కణికల్లాగా తయారైనటువంటి ఆ ఉప్పు మళ్ళా నీరుగా తయారైపోతుంది, నిష్ప్రయోజనంగా అయిపోతుంది. కనుక ఇక్కడ ఒక వార్నింగ్ ఏంటంటే, మనము ఎంత ప్రత్యేకించబడ్డా, ఎంత శ్రేష్టమైన ఆకారమును ప్రయోజనకరమైనటువంటి స్థితిని పొందుకున్నా మనల్ని మనం నిష్ప్రయోజకులమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అని మనం గుర్తించాలి. ఆ నిష్ప్రయోజనం చేసేది ఏంటి అనంటే లోక స్వభావము. ఏ లోకము నుంచి అయితే మనం వేరుపరచబడ్డామో ఆ లోకంలోనే మనం ఉన్నాం. ఆ లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేస్తున్నాయి. ఆ పనిచేసేటువంటి విధానంలో మనం తిరిగి మనం మునుపటి స్థితిలోనికి జారిపోయేటువంటి వారంగా మనం ఉంటాం. వాక్యం చెప్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, పరిచయం చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ తిరిగి మనలో ఆ స్వభావము ద్వారా మనకు తెలియకుండానే జారిపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది. కనుక దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మట్టి వేరు చేయబడింది. సారి మీదకి తేవచ్చుకొని రావటకు ముందు అది నీటితో మిళితము చేయబడింది. బాగా నీరు వాక్యానికి సాదృశ్యం. మనం ప్రత్యేకించబడిన తర్వాత ఎప్పుడు నీటితో కలిసి ఉంటేనే మనం
కుమ్మరవాని చేతిలోనికి ఒక ముద్దగా మనం వెళ్తాం. లేకపోతే ఎందుకు వెళ్తాం ముద్దగా? ఒక పాత్రగా చేయబడటానికి వెళ్తాం. ప్రయోజనకరమైనటువంటి పాత్రగా చేయబడటానికి ఆయన చేతిలోనికి వెళ్ళాలి అని అంటే వాక్య సమ్మిళితమైన, వాక్యము చేత సంధించబడిన, వాక్యము చేత మృదుత్వం పొందినటువంటి వారంగా మనం ఉండాలి. ఇది సత్యం. నేను యూత్ మీటింగ్ లో కూడాను ఇదే వాక్యం తీసుకున్నాను, కానీ వాళ్ళకి చాలా క్లుప్తంగా ఒక విషయం మీదనే చెప్పడం జరిగింది మొన్న. కాబట్టి ఆ యూత్ వాళ్ళకి, మనకి యూత్ ఎవరైనా ఉంటే దయచేసి జాయిన్ కండి. మనకు థర్స్డే మార్చాం యూత్ మీటింగ్. మరి మీరు కూడా ఆశీర్వదించబడాలని ఆశ. కాబట్టి మనం ఈ యొక్క దేవుని యొక్క చేతిలోనికి మనం వెళ్ళాలి అని అంటే వాక్యము చేత మిళితము చేయబడి, వాక్యము చేత సిద్ధపరచబడి, వాక్యము చేత మృదుత్వము పొంది, ఫ్లెక్సిబిలిటీ. అందుకని దేవుడు అంటాడు, నా వాక్యము నిన్ను కాల్చలేదంటాడు. ఇంకొక దగ్గర నా వాక్యము బండను పగలగొట్టి సుత్తి కదా, అది నిన్ను పగలగొట్టలేదంటాడు. కఠినమైన హృదయము, దానిని మరి పగలగొట్టేటువంటి సుత్తే దేవుని యొక్క వాక్యం. కనుక మృదుత్వం చేయబడుట అంటే ఎంతో కఠినంగా ఉన్నటువంటి మనము విధేయులమవునట్లుగా మనలో ఆ యొక్క లోబడేటువంటి స్వభావము, దిద్దుకొనుటకు ఒప్పుకునేటువంటి స్వభావమే మృదుత్వము. అలాంటి వ్యక్తులు మాత్రమే దేవుని చేతుల్లోనికి వెళ్తారు. లేకపోతే ఆ పక్కనే ఉంటారు ముద్దగా, పక్కనే ఉంటారు మట్టిగా, పక్కనే ఉంటారు నిష్ప్రయోజనంగా, నిరాకారంగా. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. నీవు వాక్యము చేత, దేవుని వాక్కు చేత మరి బాగా మద్దించబడితే అప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉండేటువంటి ముద్దగా తయారవుతావు. పరిశీలన చేసుకుందాం, నేను అలాగా ఉన్నానా అని. అలాగా ఉంటే నీవు ధన్యుడు, ధన్యురాలు, నో డౌట్. నీవు దేవుని చేతిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు, లేదా దేవుని చేతిలో నీవు ఉన్నావు, లేదా దేవుని చేతిలో నుంచి సారి మీదకి నీవు తీసుకొని పోబడుతూ ఉన్నావు, లేదా దేవుని చేతిలో ఉన్నటువంటి నీ ముద్దగా ఉన్న నువ్వు సారి మీద పెట్టబడి తిప్పబడుతూ ఉన్నావు. ఇప్పుడు ఈ యొక్క తిప్పడం అనేది పరిస్థితులు, చాలా పరిస్థితుల ద్వారా మనం దేవునికి అతి సమీపంగా మనం జరుగుతూ ఉంటాం. ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ లేనటువంటి పశ్చాత్తాపం, ఎక్కడ లేనటువంటి కరెక్షను, ఎక్కడ లేనటువంటి ఒప్పుదల, ఇక దేవుని మీదకి మన మనస్సు, ఆయన తప్ప దిక్కులేడు, భయం ఒక పక్క, దేవుని మీద విశ్వాసం అప్పుడు శ్రేష్టంగా ఉంటుంది. ఆలోచించుకోండి. ఇంకొక పక్క ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు, ఏదైనా మనకు చాలా తీవ్రమైన కొరత వచ్చినప్పుడు, అప్పుడు మనం దేవుని వైపు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అందుకని దేవుడు కొన్ని అనుభవాల్లోనికి మనల్ని నెట్టేస్తూ ఉంటాడు. ఒంటరి అనుభవంలోనికి నెట్టేస్తాడు. ఒక్కొక్కసారి మన కుటుంబ జీవితంలో చుట్టూ మన అందరం ఉన్నారనుకుంటాం, కానీ ప్రియమైన భార్య బిడ్డలు అందరం ఉంటాం అనుకుంటాం, కానీ బట్ ఒక్కోసారి మనం ఒంటరిగానే ఉంటాం. పరిశీలన చేసుకుందాం. మనం కొన్ని అనుభవాల్లోనికి దేవుడు అనుమతిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అలాంటి అనుభవం నీకు వచ్చినప్పుడు, ఆ పెయిన్, ఆయన సఫరింగ్, ఆ లాస్, ఆ స్థితి నీకు వచ్చినప్పుడు దేవుడు నీతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతమైన ఆయన మాట ద్వారా ఏదో కార్యం నీలో జరగబోతూ ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఏదో శ్రేష్టమైనది ఉన్నదనేటువంటి విశ్వాసంతో మనం దేవుని వైపు మాత్రమే మనం చూడగలగాలి. దేవుని వైపు మాత్రమే. కనుక ఇర్మియా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ మట్టి ముద్ద ఇశ్రాయేలుని సూచిస్తూ ఉన్నది. ఎవరో కాదు, ఇశ్రాయేలు జనాంగమే ఈ మట్టి ముద్ద. వాళ్ళకి అర్థం కావటంలా, వాళ్ళకి మేము దేవుని యొక్క చేతిలో ఉన్నామని అర్థం కావటం లేదు, దేవుని ఏర్పాట్లో ఉన్నామని అర్థం కావటం లేదు. దేవుడు మమ్మల్ని ఒక ప్రణాళిక కొరకు సిద్ధపరుస్తున్నాడు, ఆయన మా పట్ల ఒక శ్రేష్టమైన ప్రణాళిక ఉన్నదనేటువంటిది ఇశ్రాయేలీయులకి అర్థం కాలేదు. అందుకనే ఇర్మియాను పంపించి దేవుడు ఒక గొప్ప అనుభవపూర్వకమైనటువంటి పాఠం ఆయనకు నేర్పించి ఆ పాఠాన్ని ఇశ్రాయేలీయుల వద్దకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు అందరూ అనుకుంటూ ఉన్నారు, దిగులు పడ్డారు, కృంగిపోయారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, మేమెందుకు పనికిరానేటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. చాలాసార్లు ఈ ప్రశ్నలు మనకు కూడా వస్తూ ఉంటాయి. నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఇక మునిగిపోయాం బాబు అనేటువంటి పరిస్థితి. ఎవరు మనకు తోడుగా రారు. మనం ప్రేమించేవారు దూరంగా అయిపోతారు. ఎవరు కూడా మనల్ని ఆదరించేవారు ఉండరు, హక్కును చేర్చుకునేవారు ఉండరు, మనల్ని విచారించేవారు ఉండరు. కనుక
ఇది దేవుడు నేర్పించేటువంటి పాఠము. అలాంటి స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. కనుక వారితో చెప్పటానికి దేవుడు యిర్మీయాని అక్కడ పంపించినప్పుడు ఆ ఈ సారి మీద ఉన్నటువంటి ముద్ద విరిగిపోయింది. విరిగిపోయేటువంటి స్వభావము చూడండి. దేవుని యొక్క చేతిలో విరిగిపోయేటువంటి స్వభావం. ఆయనేమో పాత్ర చేయాలనుకున్నాడు, ఈ మట్టి ముద్ద విరిగిపోయింది. దేవుడు మనల్నేమో శ్రేష్టమైనటువంటి పాత్రలుగా చేయాలనుకుంటున్నాడు. మన బలహీనతలలో, మనలో ఉన్నటువంటి లోపములను బట్టి మనం ఆయన చేతిలోనే విరిగిపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోండి, మనం చెయ్యాలనుకున్న దానికి సహకరించకపోతే మనం ఏం చేస్తామంటే పక్కన పడేస్తాం. అది మన స్వభావం. దిస్ ఈజ్ అ కంప్లీట్ డిఫరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే విరిగిపోయిందో, చేతిలో విరిగిపోయిందో, ఆయన తిరిగి మళ్ళీ తీసుకొని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని మరలా అనేటువంటి మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. కీర్తన 119 ఉంది, దేవా నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా అంటే, మరలా మమ్మల్ని బ్రతికించవా అంటే, ఒకసారి బ్రతికాను నాయనా, మళ్ళీ చనిపోయాను, మళ్ళీ పాపం చేత చనిపోయాను నేను. బ్రతికినటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి మరల ఛాయలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలా మంది చెప్తారు, ఒకవేళ పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతామా? ఖచ్చితంగా దూరం అయిపోతాం, కానీ దేవుడు విడిచిపెట్టాడు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు క్షమిస్తాడులే. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు అనేటువంటి వాళ్ళు సేవకులైనటువంటి వారు అలవాటు పడిపోతూ ఉన్నారు, తప్పులకు అలవాటు పడిపోతూ ఉన్నారు, వాక్యం డీవియేషన్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. మరి చిన్న చిన్న సేవకులు, దేవుని మీద ఆధారపడిన వారు మాత్రమే ఆ రక్షణలో శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిచిపోతూ ఉన్నారు. లోకం యొక్క కంఫర్ట్కు, లోకం యొక్క సుఖానికి, సంపదలకు, డబ్బుకు అలవాటు పడినటువంటి వారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని పోగొట్టుకొని ఈ లోకంలో బ్రతుకుతున్నారు. అందుకనే నువ్వు బ్రతుకుతున్నావన్న మాటే కానీ నువ్వు ఎప్పుడూ చనిపోయావు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు విడిపోగా, తన చేతిలో ఆ ముద్ద విడిపోగా ఏం చేశారట దేవుడు? మరలా తీసుకొని, మరలా అనేటువంటి మాట. ఈ మరలా అనే దగ్గర దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ మనకు అర్థమవుతుంది. నేను ఎన్నిసార్లు జారిపోయాను, ఎన్నిసార్లు తప్పిపోయాను, ఎన్నిసార్లు ఉండవలసినటువంటి స్థితిలో ఉండకుండా ప్రభువుకు నమ్మక ద్రోహం చేశాను. నేను నమ్మకంగా ఉన్న నేనే ఆయన్ని నమ్మక ద్రోహం చేశాను. ఈ విషయాన్ని ఎందుకు అనంటే, మనలో ఉన్న స్వభావము పాప స్వభావం. పాప స్వభావము అనేది గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క విత్తనము శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. ఆ విత్తనము మొలకెత్తేటువంటి పరిస్థితులు వస్తాయి, పాడైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మనలో ఉన్నటువంటి విత్తనము జాగ్రత్త సుమా, పరిస్థితులను బట్టి అది మొలకెత్తుతుంది. మనం చూస్తూనే ఉంటే ఎండాకాలం ఆడ గడ్డి ఉండదు, వర్షం పడిందో లేదో రెండో రోజుకే గడ్డి వచ్చేస్తుంది. ఎలాగొచ్చింది? వర్షం ఏమన్నా విత్తనాలు తెచ్చేసిందా? కాదు, ఆల్రెడీ భూమిలో ఉన్నటువంటి గడ్డి విత్తనాలు మొలుస్తాయి. కనుక శరీరం ఉన్నంత వరకు ఈ పాప స్వభావము అనగా పాప విత్తనాలు ఉంటాయి. అవి సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అవి మొలకెత్తుతాయి. ధనాశ ఉంటుంది ఖచ్చితంగా. దేవుని వాక్యము చేత అది అనపబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం చేత మనం ఓవర్కమ్ అవుతూ ఉంటాం. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు, అప్పుడు వాక్యపు శక్తి మనలో లేనప్పుడు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు తప్పును మనం పడిపోతాం. అందుకనే జాగ్రత్తగా ఉండాలంట. నీవు పొందుకున్న దాన్ని జాగ్రత్తగా పట్టుకొనుము అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ప్రవర్తన జాగ్రత్తగా సరిచూసుకొనుము అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ యొక్క కంఫర్ట్ లైఫ్, సుఖప్రదమైన జీవితంలో ప్రమాదం ఉన్నది, డబ్బు జీవితంలో ప్రమాదం ఉన్నది, పొజిషన్ స్థాయిలో ప్రమాదం ఉన్నది, పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు నేను ఈ ఉదయకాలం, దేవుడు నన్ను క్షమించునుగాక, కేఏ పాల్ గారు వాక్యం ఎంత ప్యూర్గా ఉండేదో. ఇప్పుడు అంతా
కుటుంబాన్ని చూపిస్తున్నారు, పిల్లలను చూపిస్తున్నారు, భార్యను చూపిస్తున్నారు, దగదగలు, లైట్లు, స్టేజీలు అన్ని కనపడుతున్నాయి. కానీ చూడండి, మునుపు యూట్యూబ్ లో ఏ పాల్ గారు మెసేజ్కి ఏమి కనపడదు, ప్యూర్ మిల్క్. ఒకప్పుడు అరటిపండు ఆకలేస్తూ ఉంటే బండి దగ్గరకు వెళ్ళి, నేను విన్నాను ఆయన సాక్ష్యం, ఒక్క అరటిపండు కొనేటువంటి డబ్బు లేకపోతే పాడైన అరటిపండు ఎంత అన్నప్పుడు ఆయన ఎంత చెప్తాడు, 2 పైసలు ఎంతో. తన జోబిలో ఉన్న 2 పైసలు ఇచ్చే పాడైన అరటిపండు తీసుకొని పాడైన భాగం అంతా తీసేసి ఆ కొంచెం మిగిలింది ఉంటే అది తిని నీళ్లు తాగినటువంటి జీవితం. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఆయనకు ఒక ఫ్లైట్ ఉంది, ఒకటే 2-3 ఫ్లైట్స్ ఉన్నాయి. ఇది చెప్పుకుంటూ పోతే వేల కోట్లు. ఇప్పుడు ఆయన ఒక హేళనగా, అపహాస్యానికి గుర్తుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు వార్నింగ్స్, హెచ్చరికలు. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఏదో సుఖంగా ఉంది, డబ్బు వచ్చేసింది, కంఫర్ట్ గా ఉంది, అయ్యో ఇవి ప్రమాదకరం, జాగ్రత్తగా ఉండకపోతే అనేటువంటి విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని చేతిలో ఉన్నాను, దేవుడు దీవిస్తున్నాడు, దీవించబడ్డాను, థ్యాంక్ గాడ్ అనుకుంటే కాదు, వీడిపోయేటువంటి ప్రమాదం ఉంది అని ఎప్పుడు మనం అలర్ట్ గా ఉంటామో మనం జాగ్రత్తగా ఉంటాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆ నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెప్తూ ఉన్నాడు, విడిపోగా జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరి కుండ చేసినంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమేలాగున, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. కనుక తిరిగి నేను మిమ్మల్ని కడతాను, రివైవ్ చేస్తాను, మీకు ఆకృతి ఇస్తాను, మీకు ఆకారం ఇస్తాను. డోంట్ బీ డిసప్పాయింటెడ్ కావద్దు అనే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, ఉజ్జీవపరుస్తుంది. వాక్యము ఉన్నటువంటి నీవు మరి ఒకసారి నేను పరిశీలించుకొని దేవుని చేతిలో శ్రేష్టమైన జిగటగల ముద్దగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నావా? విడిపోయేటువంటి స్వభావం ఏమైనా ఉంటుందేమో జాగ్రత్తగా పరిశీలించుకొని మరి అలర్ట్ గా ఉందామనుకుంటున్నావా? దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి దేవ, జీవం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఉదయకాల సమయంలో యూసీవైలో చేరి మీ ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో మేము విన్న వాక్యాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అలాగే వాక్యాన్ని అందించిన దైవజన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మేము విన్న వాక్యాన్ని ఏ రీతిగా అయితే ఇర్మియా తన జీవితంలో ఉంచుకున్న సాక్ష్యాన్ని బట్టి, ఆ కన్నీటి ప్రార్థన బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మేము కూడా ఆ యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని నుండి ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. అలాగే ఏ రీతిగా అయితే ఆ యొక్క కుమ్మరి మీకు సాదృశ్యంగా ఉంటుండగా కుమ్మరి చేతిలో మట్టి ఏ రకంగా అయితే విడిపోయినా కూడా మరీ తీసుకొని ఆ మట్టిని ఆ మట్టి ద్వారా కుండను తయారు చేసినట్లు మమ్మల్ని కూడా ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో మేము మీ నుండి విడిపోయినప్పటికీ కూడా తిరిగి మమ్మల్ని దగ్గరకు చేర్చుకొని మీ ద్వారా మీ బిడ్డలుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఎంతో మంది ఇంకా లోకంలో పాపులుగా ఉంటున్నారు. విశ్వాసులుగా ఉన్నప్పటికీ మీ యొక్క వాక్యం ద్వారా ఫలింపలేకపోతున్నారు. వారు కూడా తండ్రి విశ్వాసంలో వెనుకకు జారిపోకుండా కేవలం మీ వాక్యం ద్వారా వారి జీవితాల్లో వారి కుటుంబాలను కట్టుకుంటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. అలాగే యొక్క యునైటెడ్ క్రిస్టియన్లో చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. విన్న మాటలను, విన్న వాక్యాన్ని హృదయాల్లో నింపుకొని వాక్యానుసారంగా వారి యొక్క జీవితాలు కట్టుకుంటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం అనేది ఎంతో విలువైనది. ఎన్నోసార్లు మేము ఈ వాక్యాన్ని విన్నప్పటికీ
ఆ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయలేకపోతున్నాము. ఎందుకంటే మేము ఇక లోకంలో జీవిస్తుంటున్నాం కాబట్టి లోకంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు వస్తున్నప్పుడు ప్రభా మీ వాక్యాన్ని మేము గట్టిగా పట్టుకొని మీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని మీ వాక్యం ద్వారా నడిపించమని తిరిగి రానే ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.